హాయ్ ఫ్రెండ్స్, మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. నేనైతే పొట్టేల మాంసం తీసుకున్నా. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడికి. ఫస్ట్ శుభ్రం చేసిన మటన్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని 80% ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఇలా దోరగా వేంపుకొని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక బౌల్ స్టవ్ పైన పెట్టి ఒక కప్పు ఆయిల్ పోసి ముందుగా ఉడికించి పెట్టిన మటన్ ముక్కలన్నీ వేసి ఇలా రంగు మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ కప్ కారం పొడి వేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టిన మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. డీప్ ఫ్రై చేసి పెట్టిన మటన్ ముక్కలన్నీ ఇందులో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకొని ఒక గాజు సీసాలో పచ్చడి పెట్టుకొని మరుసటి రోజున తినేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.